అమ్ము ఆస్క్ ఫర్ ఏ స్టోరీ. అమ్ము వచ్చేసి స్టోరీ అడిగిందనమాట వాళ్ళ అమ్మమ్మని. అమ్ము టెల్స్ గ్రాండ్ మదర్ షీ విల్ ఈట్ ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అమ్ము చెప్పింది నేను ఫుల్ వెజిటబుల్స్ తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ తింటాను కానీ షీ ఆస్ హర్ టు టెల్ ఏ స్టోరీ. నాకు ఒక స్టోరీ చెప్పండి అని అడిగిందనమాట. ఐ విల్ ఈట్, టెల్ మీ ఏ స్టోరీ ప్లీజ్. నేను తింటాను కానీ మీరు ఒక కథని చెప్పండి అనేసరికి షూర్ ఐ విల్ టెల్ యూ స్టోరీ అబౌట్ ప్రిన్సెస్ టొమాటో. ప్రిన్సెస్ టొమాటో గురించి నీకు అంటే రాణి అయినటువంటి యువరాణి అయినటువంటి టొమాటో గురించి మీకు చెప్తాను అని చెప్పిందనమాట. ప్రిన్సెస్ టొమాటోస్ అవార్డ్ అనేటువంటిది కథ మీకు చెప్తాను చూడండి. మిస్టర్ పంకిన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద వెజిటబుల్స్లోనే కింగ్ ఎవరు అంటే పంకిన్ అంటే వచ్చేసి గుమ్మడికాయ. ప్రిన్సెస్ టొమాటో ఈజ్ హిస్ డాటర్, షీ ఈజ్ రెడ్. ప్రిన్సెస్ పంకిన్ యొక్క కుమార్తె ఎవరంటే టొమాటో అనమాట. సో కుమార్తె యువరాణి అనమాట. ఆమె ఎర్రగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. స్వీట్ అండ్ కైండ్, చాలా స్వీట్గా ఉంటుంది. కైండ్ సాధారణమైనటువంటి ఒక చాలా మంచి గుణాలు కలిగినటువంటి దయ కలిగినటువంటి ఒక యువరాణి. ద కింగ్ వాంటెడ్ టు ప్రిన్సెస్ టు గివ్ అన్ అవార్డు టు ద మోస్ట్ వెల్ బిహేవ్డ్ పర్సన్ ఇన్ హిజ్ కింగ్డమ్. నా యొక్క రాజ్యంలో ఎవరైతే మంచి బిహేవియర్ ఉన్నటువంటి పర్సన్కి నేను ఒక అవార్డుని ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పాడనమాట. హీ ఇన్వైటెడ్ ఆల్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. అన్ని ప్లేసెస్ నుంచి ఇన్వైట్ చేశాడు ఈ యొక్క ప్రిన్స్ రాజు వచ్చేసి కింగ్ వచ్చేసి పంకిను అందరినీ ఇన్వైట్ చేశాడు. సారీ బ్రింజాల్ ఎవరెవరు వచ్చారంటే బ్రింజాల్ BRINJAL బ్రింజాల్, వంకాయ, పొటాటో, తర్వాత వచ్చేసి ఉర్లగడ్డ, క్యారెట్ వచ్చింది, బిట్టర్ గార్డ్ అంటే కాకరకాయ, గ్రీన్ చిల్లీ ఎర్ర కారము అంటే ఎర్ర పచ్చిమిరపకాయ, తర్వాత వచ్చేసి అండ్ లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ. సో వీళ్ళందరూ వచ్చారన్నమాట. కేమ్ ఫర్ ద అవార్డ్ కోసం వచ్చారు. 1 by 1 టెల్ మీ అబౌట్ యువర్ క్వాలిటీస్ టు గెట్ ద అవార్డ్ ఫ్రమ్ మై డాటర్. నేను అవార్డుని ఇవ్వాలని అనుకుంటున్నాను, మీరు మీ యొక్క క్వాలిటీ ఏంటి అనేది ఒకరుగా చెప్పండి అనేసి అడిగాడనమాట గుమ్మడికాయ. రాజు అంటే తన కుమార్తెని ఇవ్వాలని అనుకున్నాను, స్వయంవరం ప్రకటించినట్టున్నాడు. మొట్టమొదట బిట్టర్ గార్డ్ కమ్స్ ఫార్వర్డ్. ఫస్ట్ వచ్చేసి బిట్టర్ గార్డ్ కాకరకాయ వచ్చింది. ఐఎమ్ గుడ్ ఫర్ హెల్త్. నన్ను తినడం వల్ల అందరికీ హెల్త్ బాగుంటుంది. ఐ వాంట్ ద అవార్డ్. నాకు ఈ అవార్డు కావాలి అని బిట్టర్ గార్డ్ అడిగాడు అనమాట. ఎస్ యు ఆర్ గుడ్ ఫర్ హెల్త్ బట్ యు ఆర్ గ్రీడీ. మరీ మర్యాదస్తుల్లాగా కనిపిస్తున్నావే అని ఆలోచించడం మొదలు పెట్టారనమాట. లేడీస్ ఫింగర్ కమ్స్ ఫార్వర్డ్. సారీ ఇంతకు ముందు వచ్చేసి మీకు గ్రీడీ అంటే అత్యాశ కలిగినటువంటి. ఎస్ యు ఆర్ గుడ్ ఫర్ హెల్త్. నువ్వు హెల్త్కి మంచివాడివే కానీ నువ్వు ఎక్కువ అత్యాశ కలిగినటువంటి వాడిగా ఉన్నావే అని గుమ్మడికాయ నువ్వు వద్దు అని చెప్పేశాడు అనమాట. ఫింగర్ కమ్స్ ఫార్వర్డ్ ముందుకు వచ్చిందనమాట. ఐ మేక్ పీపుల్ క్లవర్. నేను వచ్చేసి నన్ను తినడం వల్ల క్లవర్ అవుతారు, బాగా తెలివితేటలు పెరుగుతాయి. గివ్ మీ ద అవార్డ్. నాకు ఈ యొక్క అవార్డుని ఇవ్వండి అనేసరికి నో యు ఆర్ రూడ్. నువ్వు రూడ్గా మాట్లాడుతున్నావు, నేను ఇవ్వను అనేసి గుమ్మడికాయ బెండకాయ వచ్చేసి నచ్చలేదు టొమాటోకి. రెడ్ చిల్లీ కమ్స్ ఫార్వర్డ్. రెడ్ చిల్లీ ముందుకు వచ్చింది. ఐ యాడ్ టేస్ట్ టు ఆల్ కర్రీస్. నన్ను కానీ కర్రీస్లో యాడ్ చేయకపోతే నేను ఆ కర్రీకే రుచిని ఇవ్వను. ఐ వాంట్ ద అవార్డ్. నాకు ఈ యొక్క అవార్డు ఇవ్వనేసరికి బట్ యు ఆర్ ఫ్రిటన్ సమ్ పీపుల్ యు ఆర్ బాసీ. నువ్వు బాసీగా ఉన్నావు. నిన్ను చూస్తే అందరూ భయపడేటట్టుగా ఉన్నారు. నువ్వు బాసీగా ఉన్నావు, నువ్వు భయపడుతున్నావు అని చెప్తూ ఉందనమాట. నాకు వద్దు అని చెప్పింది. పొటాటో కమ్స్ ఫార్వర్డ్. ఐ ఆమ్ వెరీ పాపులర్. నేను చాలా పాపులర్. యూ హ్యావ్ టు లైక్ మీ. నన్ను ఎక్కువగా ఇష్టపడతారు. ఐ డోంట్ హ్యావ్ టు లైక్ యూ జస్ట్ బికాస్ యు ఆర్ పాపులర్. నువ్వు పాపులర్ కాబట్టి నాకు నచ్చలేదు అని చెప్పేసింది అనమాట టొమాటో. నువ్వు పాపులర్ కాబట్టి నువ్వు నాకు నచ్చలేదని చెప్పేసింది. క్యారెట్ కమ్స్ ఫార్వర్డ్ ముందుకు వచ్చింది. ఐ ఆమ్ గుడ్ ఫర్ ఐస్. నేను వచ్చేసి కళ్ళకి మంచిదాన్ని. స్కిన్ అండ్ హెయిర్ జుట్టుకి మంచిదాన్ని, తర్వాత స్కిన్కి బాగుంటాను. బట్ ఐఎమ్ షై. నాకు సిగ్గుగా ఉంది. విల్ ఐ గెట్ దిస్ అవార్డ్. నాకు ఆ అవార్డు ఇవ్వగలుగుతారా? ఐ హ్యావ్ హియర్డ్ ఆఫ్ యూ. ఐ డోంట్ నో వాట్ టు డూ. నేను ఈ మాట విన్నాను కానీ నేనేం చేయాలో తెలియడం లేదు.
ఇక్కడ ఫైనల్గా జడ్జిమెంట్ ఏంటంటే బట్ దే ఆర్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. అక్కడ ఇచ్చినటువంటి అన్నీ వచ్చేసి హెల్త్కి మంచిదే. యూ హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ దెమ్. అన్నీ మంచివే, నీకు ఏది నచ్చితే దాంతో మింగిల్ అవ్వు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట గుమ్మడికాయ. ఓకే, ఐ చూస్ క్యారెట్. హీఈస్ వెల్ బిహేవ్డ్. ఎలా ఉన్నాడంటే చాలా చక్కగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఐ లవ్ క్యారెట్ అని చెప్పి చెప్పిందనమాట. ఫైనలీ ద క్యారెట్ గెట్స్ ద అవార్డ్. ఐ ఫీల్ యు ఆర్ ద మోస్ట్ వెల్ బిహేవ్డ్, యూ డిజర్వ్ దిస్ అవార్డ్. నువ్వు వెల్ బిహేవియర్గా ఉన్నావు కాబట్టి నువ్వే ఈ యొక్క అవార్డుకి డిజర్వ్ అని చెప్పి చెప్తుందనమాట. ఎందుకంటే క్యారెట్ తినడం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్యమైనటువంటి అనారోగ్య సమస్యలు పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, కుదుట పడుతుంది. కాబట్టి క్యారెట్ అనేటువంటిది నేను ఎంచుకున్నాను అని చెప్తూ ఉందన్నమాట.